స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా అన్ని చర్యలు చేపడతాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చిన వెంకటేశుడు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అక్టోబర్ 9వ తేదీలోపు నూతన మద్యం పాలసీకి సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలి. అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరి రెడ్డి. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ పుల్లయ్య, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులతో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 127 అర్జీలు అందాయని తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 110, జిల్లా పంచాయతీకి 1, జిల్లా విద్యాశాఖకు 1, ఐసిడిఎస్కి 1, డిఆర్డిఏకి 2, పోలీస్ శాఖకు 3, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు 1, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 1, చిత్తూరు మున్సిపాలిటీకి 3, వ్యవసాయ శాఖకు 1, నేషనల్ హైవే 2, హౌసింగ్ శాఖ 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరి రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో 40 దరఖాస్తుల వరకు వచ్చిందని, ఆన్లైన్లో కూడా 40 నుండి 50 దరఖాస్తులు వచ్చి ఉండవచ్చునని తెలిపారు. ఈ 2 రోజుల వ్యవధిలోని దరఖాస్తుదారులు ఆన్లైన్లో వారి దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ఎక్సైజ్ ఆఫీస్ నందు చలానా డీడీ సమర్పించాలని కోరారు. 11వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్కి తెలియజేయదలుచుకుంది ఏమంటే, సో నూతన మద్యం పాలసీ 2024 సంబంధించి చిత్తూరు అర్బన్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 మద్యం దుకాణాలని నోటిఫై చేయడం జరిగిందండి. 22 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి దుకాణానికి కూడా విరివిగా దరఖాస్తులు రావడం జరుగుతుందండి. సో సెక్యూరిటీ రీత్యా ఇంతవరకు ఏ గజెట్ నెంబర్కి ఎన్ని అప్లికేషన్ అనేటివి చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రభుత్వ పాలసీ కాబట్టి సెక్యూరిటీ పరంగా కావచ్చు. సో హెల్దీ కాంపిటీషన్గా ఉండడం కోసంగా సో ఏ మద్యం షాప్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇప్పటి వరకు నోటిఫై చేయలేదండి.
బట్ కానీ ఓవరాల్గా నిన్నటి వరకు కొంచెం మందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ కూడా సో నిన్న చవితి కావడం వల్ల పెద్దగా అప్లికేషన్స్ రాలేదండి. ఈరోజు పంచమి, రేపు షష్ఠి, తర్వాత సప్తమి కొంచెం మంచి రోజులుగా పబ్లిక్ అనుకుంటారు కాబట్టి ఈరోజు కూడా మా దగ్గరికి సుమారుగా 30-40 అప్లికేషన్ల వరకు ఇవాళ వరకు డీటెయిల్ రావడం జరిగిందండి. ఆన్లైన్లో పడ్డ అప్లికేషన్ దీనికి అదనమండి. దాంట్లో కూడా ఒక కనీసం అంటే ఒక 40-50 అప్లికేషన్లు ఆన్లైన్లో కూడా పడుంటాయని మేము అనుకుంటున్నామండి. సో దీనికి సంబంధించినంత వరకు మీడియా ముఖంగా నేను అందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి అప్లికేషన్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకోవడం ఏమంటే, చివరి క్షణం వరకు ఆగి చూడడం వల్ల సో సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి సర్వర్ డౌన్ అయిపోయేసి మీ పేమెంట్ సక్సెస్ కాకపోతే మీ చలాన్ మీరైతే జనరేట్ చేస్తారు, మీ దగ్గర నుంచి అమౌంట్ కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. కానీ అది పేమెంట్ సక్సెస్ఫుల్ కానంత వరకు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. ఆ అప్లికేషన్ మీకు ఒక నంబర్ వచ్చి కోడ్ వచ్చి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది యూజ్ అవుతుందండి. అలా కాని పక్షంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి. బట్ మీరు ఆ చలాన్ వెరిఫై కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఆన్లైన్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు రేపట్లోనే ఆన్లైన్లో అప్లై చేసుకోదలుచుకున్న వారందరూ కూడా ఇవాళ రేపు పూర్తిగా మీ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అతిగా ముఖ్యంగా నేను అందరినీ కోరుతున్నానండి. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎవరైతే డీడీస్ కానివ్వండి వాళ్ళు తెచ్చుకుంటారో, అలాగే సిటిజన్ చలాన్ డైరెక్ట్గా చలాన్ జనరేట్ చేసుకుని కూడా మా దగ్గరికి రావచ్చండి. మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటారు, చలాన్ మరియు డీడీలు మాత్రం తీసుకొని మా దగ్గరికి వస్తే కూడా మేము వాటిని వెరిఫై చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సో మన విజువల్స్లో చూస్తున్నాము క్రౌడ్ కొంచెం పెరుగుతోంది. సో చివరి క్షణాల్లో క్రౌడ్ అంతా పెరిగి చివరి క్షణాల్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అందువల్ల అందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే, సో తొందరపడి వెంటనే దీన్ని కంప్లీట్ చేసుకోండి. ఆ దరఖాస్తు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. 11వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 8 గంటల కంటా కూడా మొట్టమొదటి CT1 చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్న 1వ నంబర్ మద్యం షాప్కి లాటరీ తీయడం జరుగుతుందండి. లాట్స్ చేయడం జరుగుతుంది. రాల్ ఆఫ్ లాట్స్ అంటారు. అది మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు కరెక్ట్గా 8 గంటలకి మొదటి షాపు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మించి టైం దాటిపోయే అవకాశం లేదు. సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. అంగన్వాడీ వర్కర్లకు నెలకు 28,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా నాయకులు షకీలా మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోవడంతో వర్కర్లు ఆందోళన బాట పడితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా నిలిచి ఆందోళనలో పాల్గొన్నది తెలిపారు. జూన్ నాటికి అంగన్వాడీలకు సంబంధించిన 12 సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయితే డిసెంబర్ నెల వస్తున్నా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం చొరవ చూపడం లేదని విమర్శించారు. అలాగే యాప్ల పేరుతో 4 క్యాంపులను వర్కర్లకు ఇచ్చి అందులో పలు రకాల సమస్యలను గుర్తించమనడం, అప్లోడ్ చేయమనడం పట్ల అంగన్వాడీలకు తీవ్ర తలనొప్పిగా మారిందని తెలిపారు. వెంటనే అంగన్వాడీలపై పెట్టిన భారాన్ని తగ్గించాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు వాడ గంగరాజు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు జమున, పలువురు అంగన్వాడీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు 4 యాప్లు పెట్టేసి 4 యాప్ల్లో వర్క్ చేయమని అంగన్వాడీ వర్కర్లకు ఇబ్బంది పెడతా ఉన్నారు. 42 రోజులు సమ్మె చేసి ఒక యాప్గా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ప్రభుత్వము. కానీ జీతాలు పెంచామని హామీ ఇచ్చింది. అదేవిధంగా 12 జీవోలను మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిన గవర్నమెంటు ఓడిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు అప్పట్లో వచ్చి మద్దతు ఇచ్చింది. మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తాము, ఖచ్చితంగా మీకు 12 సమస్యలు మేము పరిష్కరిస్తాము, మేము కానీ అధికారంలోకి వస్తాయని చెప్పిన గవర్నమెంట్ ఇంతవరకు మా జీతాల గురించి జూలైలోనే జీతాలు పెంచామని చెప్పిన గవర్నమెంట్ ఇంతవరకు జీతాలు పెంచలేదు. అది కాకుండా FRS యాప్ తెచ్చి రకరకాలుగా 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకి, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు కూడా FRS యాప్ లో ఫోటోలు తీయమని చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇచ్చిన సెల్లులో నెట్ కూడా రాదు.
ప్రతి నెల మా పర్సనల్ సెల్లో 500 మేము ఖర్చు పెట్టి నెట్ వేసుకొని ఫోటోలు తీస్తా ఉన్నాము. ఈ యాప్లో అన్ని యాప్లు రద్దు చేయాలి, ఒక యాప్ మాత్రమే మాకు పెట్టాలి. యాప్ పెడితే మనకు బుక్స్ రాసేది మానించాలి, బుక్స్ రాయాలి, యాప్ల్లో పెట్టాలి, ఫోటోలు తీయాలి. ఒక్కొక్క సెంటర్లో 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లలకి ఫోటోలు తీసి యాప్ల్లో పుట్టియాలంటే ఎంతవరకు అవుతుంది అర్థం చేసుకోవాలి. 26,000 జీతం ఇస్తామని చెప్పేసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది మాత్రం మానేసి 2013లో పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ మాకు జీతం. ఇంతవరకు ఏం జీతం మాత్రం పెంచలేదు. ఈసారి బడ్జెట్ సమావేశంలో 300 కోట్ల బడ్జెట్ తగ్గించింది. డిఏడిఎల్ లేవు, మాకు జీతాలు లేవు, అదేవిధంగా ప్రొవిజన్ బిల్లులు లేవు, అదేవిధంగా కూరగాయల బిల్లులు సకాలంలో లేవు. ఉండే ధరలకు అనుగుణంగా కూరగాయ బిల్లులు కూడా రావడం లేదు. మాకు ఇవన్నీ కూడా సక్రమంగా ఇచ్చి 26,000 జీతాలు ఇచ్చేటప్పుడే మేము యాప్లన్నీ చేస్తాం. అంతవరకు ఒకే యాప్ ఉండాలి, యాప్ ఉండాలి, లేదంటే రిజిస్టర్లు ఉండాలి. అందువల్లే మేము ఈరోజు ఇక్కడ ధర్నా అనేది చేస్తా ఉన్నాము. రాజకీయ వేధింపులు కూడా తగ్గించాలి. రాజకీయ నాయకులు సెంటర్లకు పోయి విజిట్ చేస్తా ఉన్నారు. చిన్న జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళ మీద రాజకీయ నాయకుల జులుం ఎక్కువ ఉంది. అవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ దుర్గమ్మ దేవి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా అమ్మవారిని దుర్గమ్మ దేవి ఆలయంలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పల్లకిపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దిలీప్ రెడ్డి, మాజీ చైర్మన్ విశ్వనాథ్, దేవస్థానం ఈవో మునిశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేపట్టి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ నా మనిన్న నిలబడినట్లే ఓకే సార్ ఓకే సార్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితుల రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పులిచెర్ల మండలం గాజులపల్లె గ్రామంలో ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఎర్రయ్య తదితనంతరం తన మనవుడు శ్రీనివాసులకు ఆస్తి హక్కు వచ్చిందని అప్పటి నుండి తన ఆధీనంలో ఉంటూ సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల రెవెన్యూ శాఖ అధికారులు ఆ భూమిని రికార్డులను తొలగించడంతో తన భూమిని తనకి ఇప్పించాలని మండల జిల్లా స్థాయి అధికారులను పలుమార్లు కలిసి విన్నవించినా ఫలితం లేదన్నారు. దీంతో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. 2 రోజుల్లో శ్రీనివాసులకి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయకపోతే ఆందోళనలు సిద్ధపడతామని నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు శ్రీనివాసులు, సిపిఐ నాయకులు కుమారి, జమీలాబి, విజయ్ గౌరి తదితరులు పాల్గొన్నారు. అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అక్కడ వంపిచెర్ల మండలం ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వాళ్ళ యొక్క గొడవలు సృష్టించామంటే రొంపిచెర్ల మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా
వాళ్ళకి అర్జీలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కూడా అతనికి న్యాయం జరగల. అన్ని పట్టాలు ఉన్నా, అన్ని సంబంధించిన రికార్డులు పక్కాగా ఉన్నా ఇంతవరకు ఆయనకి అన్యాయం జరగకపోవడం ఎంతవరకు సమంజసం కూడా రెవెన్యూ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఆడున్న రెవెన్యూ అధికారుల వల్లే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా లాండర్ ప్రాబ్లం వస్తారంటే, కొట్టుకొని సస్తారంటే, నరుక్కొని సస్తారంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల తప్ప వేరే వాళ్ళకి కాదనేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఆడు ఉన్నటువంటి మొన్న తహసీల్దార్ కూడా పొలం దగ్గరికి వచ్చిపోయారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి సిపిఐ ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేరుకున్నాం. జిల్లా కలెక్టర్ గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అప్పటికప్పుడే తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. మాట్లాడితే తహసీల్దారు చెప్పింది వెంటనే పరిశీలన చేస్తాం. నేను కూడా దీని ఫీల్డ్కి పోయాను, నేను వాళ్ళకి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడంతో మేము కూడా ఈ నిరసన కార్యక్రమం వాయిదా వేసుకుంటాం. కాబట్టి వెంటనే శ్రీనివాసుకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు 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 అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా రొంపిచెర్లలో ఉన్నటువంటి తహసీల్దార్ గారిని, రెవెన్యూ అధికారులని, ఆడున్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలియప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జియాంగార్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జియాంగార్ స్వామి, టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వారితో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా వీళ్ళ ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవానికి సంబంధించిన ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకొని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటే
తీసుకుని ఉంటారు. అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో 9 గొడుగులను తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ అధికారులకు అందించారు. అంతకు మునుపు ఆదివారం రాత్రి తిరుచానూరు అమ్మవారి గుడికి 2 గొడుగులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మరియు ఆలయ డివైఈఓ లోకనాథం మరియు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మా చార్టీస్ పేరు తిరుపతి అంబర్లా చార్టీస్. నా పేరు వరదరాజులు. దీనికి ట్రస్టీ నేనే. 187 సంవత్సరాలుగా ఈ దేవుడికి మేము ఈ కైంకర్యాలు చేసుకుంటా ఉన్నాము. చెన్నైలో వచ్చి పూజలు చేసుకొని నేరుగా ఇప్పుడు వ్యాన్ మూలంగా వచ్చి కింద ఉడిచి పైగా నడిచి వచ్చి మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం సార్. కైంకర్యం 11 గొడుగులు సార్. గరుడ వాహనానికి స్పెషల్ గొడుగులు, ఫుల్గా హ్యాండ్ మేకింగ్ ఎంబ్రాయిడింగ్. 3 నెలలుగా ఈ పనులు మేము చేయిస్తాము పని వాళ్ళని పెట్టి. 187 సంవత్సరం. ఈసారి 187. ఒక గొడుగు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? గరుడ వాహనానికి ఇచ్చే గొడుగులు మొత్తం 2.5 నెలలు అవుతుంది. అలాగే ఎన్ని గొడుగులు చేశారు? మొత్తం 11 గొడుగులు సార్. దాంట్లో స్పెషల్ గరుడ వాహన గొడుగులు. ఒక్కొక్క గొడుగులు ఒక్కొక్క స్పెషల్ చెప్తాను. అవును. 187 సంవత్సరం అయింది సార్. ఈ బ్రహ్మోత్సవానికి ఈ గొడుగుల్లో వచ్చి ఎన్ని వాహనము వస్తుందో ఆ వాహనం ఒక్కొక్క గొడుగులో ఆ డిజైన్గా వేసి ఉంటాం. సూర్యప్రభ, చంద్రప్రభ, అదే మరి నైట్లో వచ్చే వాహనాలు గొడుగుల్లో స్పెషల్గా మేము హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మొత్తమే దాంట్లో చేయిస్తాము సార్. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 నెలలు అవుతుంది సార్. ఎంత ఖర్చు అవుతుంది? మాకు దగ్గర 5 lakhs అవుతుంది. నా ఓన్ ఖర్చు డైరెక్ట్గా తెచ్చిస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.